పిల్లల్ని ప్రోత్సహించండి, తెలుగు నేర్పండి, పురాణాలు నేర్పండి, సంస్కారం నేర్పండి. నా ప్రయత్నం నేను చేస్తున్న ఒక వ్యక్తిగా, తల్లిదండ్రులుగా మీరు సహకరించండి. మీరు వాళ్ళని చెడగొట్టకండి దయచేసి. ఇంగ్లీష్ నేర్పి, ఇంగ్లీషు విదేశాలు ఈ మాట రావద్దంట అసలు. మన దేశం, మన ఊరు, మన భాష, మన సంస్కృతి. మనకి ఏదైనా 4 ఇళ్ళు ఉంటే చూసుకోమని పిల్లలకి చెబుతాం కదండి. ఆస్తి ఇచ్చేటప్పుడు మనకి పొలం ఉంటే చూసుకోమని కాపాడుకోమని చెబుతాం కదా. మనకి స్థలం ఉంటే కాపాడుకోమని చెబుతాం కదా. మన భాషని, సాహిత్యాన్ని కూడా కాపాడుకోమని చెప్పాలమ్మా, కాపాడుకోమని చెప్పాలి. ఈ పొలాలు, ఇళ్ళు, స్థలాలు, బంగారాలు ఉంటాయో ఉండవో తెలియదు. భాషా సాహిత్యం శాశ్వతంగా ఉంటాయి. పిల్లలకి ఇచ్చే ఆస్తులు అవే. మనం ఈ డబ్బులు కాదండి ఎంతసేపు ఇక్కడ. అవి నేర్పాలి. అవి ఆస్తులు. పొలం కాపాడుకుంటున్నాం, ఇల్లు కాపాడుకుంటున్నాం, స్థలం కాపాడుకుంటాం, భాష కూడా కాపాడుకోవాలి, సాహిత్యం కూడా కాపాడుకోవాలి. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. లేకపోతే ఎక్కడి నుంచి ఉంటాయి ఇవన్నీ? ఈ పురాణాలు ఎవరు చెప్తారండి? ఆ గుర్తింపు ఉండబట్టే కదా మేము వచ్చి చెబుతున్నది. ఈ తల్లిదండ్రులు నేర్పాలి ఖచ్చితంగా. ఇదే ముందు నేర్చాలి. ముందు పరుషమైన మాటలాగిపోవాలి. మదిని నీ పాదార్చనారంభుడే. భగవత్పాదసేవ పిల్లలకి నేర్పాలి. పిల్లల్ని తొందరపెట్టి స్కూల్ బస్సు కోసం నోట్లో కుక్కేసి పంపడం కాదమ్మా. అంతకంటే 10 నిమిషాల ముందు లేపండి. 10 నిమిషాలు ఎక్కువ అక్కల్లా. ఈ తల్లి కానీ తండ్రి కానీ పొద్దున స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టండి. దేవుడికి దండం పెట్టుకుంటే కానీ, బూట్లు విప్పి దేవుడికి దండం పెట్టుకుంటే కానీ బడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పండి అమ్మా. అద్భుతంగా రామచంద్రమూర్తిలా తయారవుతాడు ప్రతి అబ్బాయి తయారవుతాడు, ప్రతి అమ్మాయి తయారవుతుంది. ఆచారాలు మనం నేర్పాలి. వాడికి స్కూల్ ముఖ్యం అయిపోయిందమ్మా. వాడికి స్కూల్ ముఖ్యం, మనకి కూలీ ముఖ్యం. ఇక్కడ నాశనం అయిపోయింది జీవితం. ఇక్కడ పొద్దున్న లేవగానే దేవుడికి దండం పెట్టరు, దేవుడి దగ్గర దీపం పెట్టరు, అసలు 9 వరకు లేవరు. అప్పటి వరకు స్నానాలు చేయరు. ఈ దరిద్రపు గుడ్డలతోనే కూర్చుంటారు పెద్దాళ్ళు కూడా. 6లోగా దంపతులు స్నానాలు ముగిసిపోయి బట్టలు మార్చేసుకోవాలని, ఉతికిన బట్టలు. అప్పుడు పిల్లలకు ఆదర్శంగా ఉంటుంది. మా అమ్మ లక్ష్మీదేవిలా ఉంది, మా నాన్నగారు శ్రీమన్నారాయణమూర్తిలా ఉన్నారు అని అనుకోవాలమ్మా. అప్పుడు మంచి పిల్లలు తయారవుతారు. మనకే బద్ధకాలు ఉంటే వాళ్ళు ఎక్కడ తయారవుతారు? ఇదే మదిని నీ పాదార్చనారంభుడై. పాదార్చన అంటే కూర్చుని కాళ్ళు గడగడం, దేవుడు విగ్రహాలు కాళ్ళు గడగడం కాదండి. దేవతార్చన చెయ్యాలి, దేవుడికి దండం పెట్టాలి, అక్కడ ఉండాలి. అది నేర్పాలి పిల్లలకి. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి నాడు గుళ్ళోకి వెళ్ళి ఉత్తర ద్వారం పగలగొట్టేయడం కాదమ్మా. అందరూ కలిసి ఇక్కడ ప్రతిరోజు పంపాలి. ఇక్కడ